ఆమెది రంగుల కళ, అతనిది వలపు వల. ఒక్క ఛాన్స్ కోసం నమ్మింది. ఆ నమ్మకాన్ని ఆసరంగా తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రేమ కథా చిత్రంలో ఎన్నో మలుపులు. డర్టీ పిక్చర్గా మారి మత్తు కథా చిత్రం వెలుగులోకి వచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ అరే ఏంట్రా ఇది అన్న డైలాగ్తో షార్ట్ ఫిల్మ్ స్టార్గా మారిపోయిన ఈ యూట్యూబ్ స్టార్ ఇప్పుడు గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు ఏకంగా అతడిపై గంజాయి సేవిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. షణ్ముఖ్ను పోలీసులు వల వేసి పట్టుకోలేదు. తన అన్న సంపత్ వినయ్ కోసం వేసిన వలలో అడిషనల్గా చిక్కుకున్నాడు షణ్ముఖ్. తనను పెళ్లి చేసుకుంటానని సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం ఏంటో తెలుసుకుందామని చెప్పి అతని ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లో సోదాలు చేసిన సందర్భంగా 16 గ్రాముల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఒక అమ్మాయిని ఒక వ్యక్తి, వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను, అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం, అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే 10 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. షార్ట్ ఫిల్మ్లో ఒక్క ఛాన్స్ అంటూ షణ్ముఖ్ను కలిసి అడిగింది ఓ యువతి. అయితే ఆ యువతితో షణ్ముఖ్ బ్రదర్ సంపత్ వినయ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా ఏళ్ల పాటు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరికీ కొన్ని రోజుల క్రితం ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇక నెక్స్ట్ పెళ్లే అన్న టైంలో అసలు ట్విస్ట్ ఇచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా వారం క్రితం మరో యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు సంపత్ వినయ్. సంపత్కు పెళ్లైన విషయం తెలుసుకున్న బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు సంపత్ వినయ్ కోసం వెళ్లారు. పోలీసులకు అక్కడ షణ్ముఖ్ కూడా కనిపించాడు. అయితే ఆ ఫ్లాట్ షణ్ముఖ్దే అని తెలుసుకున్న పోలీసులు సోదాల సమయంలో ఇంట్లో గంజాయి లభ్యమవడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో షణ్ముఖ్ ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు ఆయన తరపు న్యాయవాదులు. వాళ్ళ ఫాదర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం కానీ, నేను అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పేదాని ప్రకారం కానీ షణ్ముఖ్ అనేటువంటి అబ్బాయికి చెప్తున్నటువంటి ఎలిగేషన్స్కి ఏ విధమైన సంబంధం కనబడట్లా. పోలీసు వారు చెప్పేది ఏంటి అంటే, ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి కళ్యాణ్, ఈ 2 కేసుల్ని సెపరేట్గా చూడాల్సినటువంటి అంశం ఉన్నది. వాస్తవాలు ఏమున్నాయనేటువంటిది మీరు మాకు కొన్ని సబ్మిట్ చేశారు ప్రూఫ్స్, అన్నింటినీ కోరిలేట్ చేసుకునే తగిన న్యాయం పోలీస్ స్టేషన్ వేదిక మేము పంపిస్తాం తప్ప అనుకోకుండానో లేదా అనవసరంగానో ఏ సెక్షన్స్ ఏ కేసులు కట్టి అబ్బాయిని ఇరికించే ఉద్దేశం మాకు లేదని చెప్తాం. అయితే పోలీసుల వర్షన్ మరోలా ఉంది. సంపత్ వినయ్ యువతిని మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందుకి హాజరుపరిచామని, అతడిని రిమాండ్కు కూడా పంపించామని అన్నారు. అయితే షణ్ముఖ్ని మాత్రం గంజాయి సేవించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడికి సిఆర్పి 41 కింద నోటీసులిచ్చి విచారించి వదిలేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు నిర్ధారించినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం యువతిని మోసం చేసిన కేసులో అన్న జైల్లోకి వెళ్లగా, గంజాయి సేవించిన కేసులో నోటీసులతో బయటపడ్డాడు షణ్ముఖ్. ఈ 2 కేసుల్లో లోతుగా విచారణ జరుపుతామంటున్నారు పోలీసులు.